దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఇరాక్ బార్డర్లో ఉన్న అబ్దాలి అనే ప్రాంతంలో ఒక అద్భుతమైన చక్కని ఈ ఖర్జూర ఫామ్లో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఫామ్కి రావడానికి చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఈ ఫామ్కి రావడానికి ఇక్కడున్న సహోదరులు నాకు సహాయం చేశారు. అలాగే ఈ ఫామ్లో మన తెలుగువారైన ప్రియ సహోదరులు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. వారిని కూడా కలవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క ఖర్జూర ఫామ్లో చక్కని గ్రాస్తో పాటు అలాగే ఖర్జూరాన్ని కూడా చక్కగా కల్టివేట్ చేస్తున్నారు. మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మార్కెట్లో కూడా ఈ ఖర్జూరాన్ని మనం గెడలుగా అయితే ఈరోజు ప్రత్యక్షంగా ఈ యొక్క ఖర్జూరాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనతో ప్రియ తమ్ముడు ఉన్నారు. ఈరోజు వీరు ఈస్ట్ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. వారు మనతో ఉండడం చాలా సంతోషం. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క ఖర్జూరం గురించి. ఇది ఎన్ని నెలలు పడుతుందండి పండడానికి? 6 నెలలు పడుతుంది. 6 నెలలు ఇది ఒకసారి మొవ్వ వేసిన తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఎడారి దేశాల్లో మనం ఎక్కడ చూసినా ఈ యొక్క ఖర్జూరాన్ని చూస్తూ ఉంటాము. దేవుడిచ్చిన అద్భుతమైన పంటలో మానవాళికి ఇచ్చిన పంటలో ఈ ఖర్జూర పంట ఒకటి. పరిశుద్ధ లేఖనంలో ఖర్జూరం గురించి అద్భుతమైన విషయాలు మనం చూడగలుగుతాం. మనం పరిశుద్ధ లేఖనాన్ని గమనిస్తే కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వచనాన్ని మనం గమనిస్తే ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. మీకోసం నేను చదువుతాను. జాగ్రత్తగా వాక్యాన్ని చూడాలి మీకు మనవి చేస్తున్నాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా పరిశుద్ధ లేఖనం చెప్పినట్లుగా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క ఖర్జూరపు చెట్టు చక్కగా మొవ్వ వేయడం ప్రారంభిస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి. ఇది ప్రతి 6 నెలలకు ఒక పంట పండుతుంది. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి మొవ్వ వేసి వేసిన మొవ్వ చక్కగా అద్భుతమైన మీరు చూస్తున్నట్లుగా ఫలాలుగా గెడలుగా అవి ఫలాలు వచ్చి అవి అద్భుతమైన ఫలాన్ని ఇచ్చి అవి అద్భుతమైన ఆహారంగా అనేక మందికి ఇవి ఈ యొక్క వృక్షం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖర్జూరం అనేది ఎంత గొప్పదంటే ఇది మంచి ఆరోగ్యాన్ని పోషకాన్ని మన మనుషులకు అంటే మానవ జాతికి ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఖర్జూరం ఇక్కడ నుంచి నేను విన్నాను, ఈ కువైట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారని విన్నాను. దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా కీర్తన గ్రంథంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేస్తారు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చక్కని అద్భుతమైన మొవ్వ వేసి ఆ మొవ్వలో నుంచి ఒక అద్భుతమైన గెడలుగా ఈ పంట రావడం జరుగుతూ ఉంది. అంటే దీనికి ఎప్పుడు కూడా పంట పండదు అనే ఇబ్బంది ఏమి ఉండదు. ఎల్లప్పుడూ కూడా పంట పండుతూనే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో, ఎవరైతే నీతిని ఆధారం చేసుకుని ఉంటారో వారి జీవితాల్లో వారు ఈ ఖర్జూరం ఫలించినట్లుగా ప్రతి 6 నెలలకు ఒకసారి అంటే ప్రతి దాని సమయమందు వారు వర్ధిల్లుతారని ప్రభు తెలియజేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఈ యొక్క చెట్టున్నది ఎడారిలో దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చక్కని పంట ఇవ్వడం. నేను ఆత్మీయంగా ఒక అద్భుతమైన మాట మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మానవ జాతిలో అంటే మానవ జీవితంలో మన వ్యక్తిగత జీవితాల్లో మనము కూడా మన పరిస్థితులన్నీ ఎండిపోవచ్చు. కష్టాలతో, కన్నీళ్లతో, బాధలతో, అనారోగ్యాలతో, వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులతో మనం కూడా వెండిపోతూ ఉండొచ్చు జీవితంలో. కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే ఎడారిలో కూడా ఈ చెట్టు ఎలాగైతే దానికి తగిన కాలం అది మొవ్వ వేసి అద్భుతమైన ఫలాలను ఇస్తుందో ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని దేవుడు అలాగా అద్భుతంగా ఎండిన పరిస్థితుల్లో కూడా చక్కని అద్భుతమైన ఫలాలు ఫలించే వ్యక్తిగా దేవుడు మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఈ విషయంలో మనం దేవునికి ఎంతో రుణస్థులం. మన శక్తికి చేత కాదు, మన బల చేత కాదు, మన యొక్క జ్ఞానము చేత కాదు, కానీ దేవుని కృప చేతే ఆయన మనల్ని ఫలింపజేస్తున్నాడు. మనం ఈ ఆత్మీయ సత్యాన్ని ఈ యొక్క చెట్టు నుండి మనం గ్రహిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, అది చూసి నేర్చుకోవడం ద్వారా ఇంకా మనం లోతులోనికి వెళ్ళగలుగుతాం. ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు మీ జీవితంలో కూడా ఒకవేళ భయంకరమైన ఎండి స్థితిలో ఉన్నారేమో, మిమ్మల్ని కూడా ఆయన మీరు మువ్వ వేసి ఫలించేటట్లుగా మిమ్మల్ని మారుస్తాడు. తగిన కాలం మందు మిమ్మల్ని ఫలింపజేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన అన్యాయస్తుడు కాదు. సాధారణంగా పై రూపాన్ని చూసి మనకు అవకాశాలు ఇస్తారు, కానీ దేవుడు నువ్వు ఎండిన స్థితిలో ఉన్న ఈ చెట్టుకి ఎలాగైతే గొప్ప ఫలాన్ని ఇస్తున్నాడో మీ జీవితాల్లో కూడా అలాంటి గొప్ప ఫలింపునిస్తాడు. అంత మాత్రమే కాదు, నా చేతులు ఎలాగైతే ఈ యొక్క ఖర్జూర పళ్ళు ఉన్నాయో వీటికి ఇచ్చిన అద్భుతమైన తీపిదనాన్ని, వీటికి ఇచ్చిన అద్భుతమైన
అద్భుతమైన మాధుర్యాన్ని మీ జీవితంలో కూడా ఆయన అనుగ్రహించి మునుపెన్నడు లేని ఆశీర్వాదంతో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ యొక్క ఎడారిలో ఈ అద్భుతమైన ఫామ్లోకి తీసుకురావడాన్ని బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నాను.